అందరికీ నమస్కారం అండి. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ చేస్తున్నాం, ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం చెప్తున్న 4,74,000 ఉద్యోగాలు ఏ శాఖల్లో ఎక్కడిచ్చారో క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. కానీ అవి ఏం చెప్పకుండా కేవలం డిఎస్సి, పీసీ తప్ప ఇంకే ఉద్యోగాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఇంకో అబద్ధం ఏంటంటే ఈరోజు అమరావతి ఆవకాయ, కర్నూలు కాకరకాయ కాదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా? సూపర్ 6 హామీలో నిరుద్యోగ భృతి ఉందా లేదా? ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇవ్వకుండా సక్సెస్ ఎలా చేసుకుంటారంటే ఉంటుంది మా డిమాండ్. అట్లాగే ఈరోజు వయోపరిమితి రెగ్యులర్ నోటిఫికేషన్ లేక దాదాపు 10 ఏళ్ల నుంచి గట్టిగా ఒక్క నోటిఫికేషన్ లేదు. ఈ నేపథ్యంలో వయోపరిమితి 48 ఏళ్లకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవ్వాలనేటువంటిది మా మూడో డిమాండు. అట్లాగే స్పెషల్ డిఎస్సి ఏదైతే ఉందో దాదాపు 2,600 ఉద్యోగాలకు ఈ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మా నాలుగో డిమాండు. అట్లాగే లైబ్రరీ పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నాయి. లైబ్రరీ పోస్టులు ఏమి బతకడంలా దాదాపు 18 ఏళ్ల నుంచి లైబ్రరీ ఉద్యోగాలు చదివి 2 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగం లేదు. అట్లాగే పశుసంవర్ధక శాఖలో ఏహెచ్ఏ వాళ్ళు ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 2 ఏళ్ల పాటు చదువుకొని కోచింగ్లు తీసుకొని డబ్బులు అప్పులు చేసి ఈరోజు కష్టపడుతున్నా ఈరోజు ఏహెచ్ఏ దాంట్లో ఉద్యోగాలు ఇవ్వడానికి ఏంటి ప్రభుత్వానికి బాధ అనేటువంటిది మా డిమాండ్. ఈ నేపథ్యంలో అట్లాగే పోలీస్ కానిస్టేబుల్లో 15,000 పైగా ఖాళీ అని చెప్పేసి హోంమంత్రి గారు చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన 6,000 మంది ఉద్యోగాలు తప్ప మీరు ఏదన్నా పీసీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారనేది మా ప్రశ్న. అందుకని మొత్తం ఈ ఖాళీల విషయం మీద రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి డివైఎఫ్ఐ సమాయత్తం కాబోతుంది. ఫిబ్రవరి 15లో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖాళీల మీద శ్వేతపత్రం విడుదల చేసి నోటిఫికేషన్ మీద స్పష్టత ఇవ్వకపోతే, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే రాష్ట్రంలో రణరంగంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. నిరుద్యోగ యువత ఖచ్చితంగా నివురుగప్పిన నిత్తులగా పెద్ద ఎత్తున పోరాటానికి కూడా యువత సిద్ధం కాబోతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.